నేను కర్లి శ్రీనివాసులు ఉస్మాన్ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్లో ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. నేను నెల్లూరు నరసింహరావు గారు ఇద్దరం కలిసి రాసినటువంటి పుస్తకము కులగణన సామాజిక న్యాయం. దీని గురించి పరిచయం చేస్తాను. మనందరికీ తెలుసు, ఈరోజు దేశవ్యాప్తంగా కులగణన మీద ఒక ఉధృతమైనటువంటి చర్చ జరుగుతుంది. ఈ చర్చలో ఒక ప్రధానమైనటువంటి మలుపు మొన్న కేంద్ర క్యాబినెట్ వచ్చే జనాభా గణనలో కులాన్ని కూడా చేర్స్తాము అని చెప్పడం అనేటువంటి నిర్ణయం అనేటువంటి అది ఆహ్వానించదగినటువంటి నిర్ణయం. కాకపోతే కులాన్ని ఈ గణనలో ఏ విధంగా చూస్తారు అనేది అతి ప్రధానమైన అంశం. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి వైవిధ్యత, చారిత్రక, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక వైవిధ్యత కారణంగా కులము ఒకే రకంగా అన్ని ప్రాంతాల్లో లేదు. కులానికి ప్రాంతీయ, ఉప ప్రాంతీయ ప్రత్యేకతలు కనుక కులగణన చేసే క్రమంలో వీటినన్నింటినీ, ఈ వైవిధ్యతను పరిగణనలోకి తీసుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే కులము, వాటిని గుర్తించే పద్ధతి, వాటి మధ్య ఉండేటువంటి సంబంధాలు, తర్వాత కులానికి ఉండేటువంటి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక నేపథ్యము, వీటినన్నింటినీ క్యాప్చర్ చేసేటట్టుగా కులగణన అనేటువంటిది జరగాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఇది ఒక సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ. అంటే కులం అనేటువంటిది ఒక సంఖ్యనే కాదు, కులం అనేటువంటి ఒక బహుముఖమైనటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి మౌలికమైనటువంటి సామాజిక అంశం. అంటే కులాన్ని తీసేస్తే భారతదేశంగా ఉండదు. భారతదేశం అంటేనే కులము భారతదేశం యొక్క చారిత్రక, సామాజిక ప్రత్యేకత. ఈ ప్రత్యేకత చారిత్ర క్రమంలో కులం యొక్క నైజము, దాని ప్రత్యేకత సామాజిక మార్పు నేపథ్యంలో మారుతూ వచ్చింది. అది నిరంతరం మారుతూ వచ్చింది చరిత్ర మొత్తంలో. అంటే ప్రాచీన భారతదేశంలో ఉండేటువంటి కుల వ్యవస్థ మధ్యయుగంలో లేదు, మధ్యయుగంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ బ్రిటిష్ వచ్చిన తర్వాత లేదు, తర్వాత స్వతంత్రం అనంతరము వివిధ దశల్లో కులము, దాని యొక్క ప్రవృత్తి, కుల వ్యవస్థలో ఉండేటువంటి వివిధ అంశాల మధ్య ఉండేటువంటి సంబంధం నిరంతరం మారుతూ వస్తుంది. ప్రధానంగా కుల వ్యవస్థలో వచ్చినటువంటి మార్పుకు ప్రధానమైనటువంటి అంశం చెప్పుకోవాలంటే అది ఆధునికత. అంటే బ్రిటిష్ కలోనియల్ ప్రభుత్వ నేపథ్యంలో మనకు భారతదేశంలో ఆధునికత యొక్క చరిత్రను అక్కడ చూడొచ్చు. అక్కడ ప్రారంభమైంది. ఆధునికత కారణంగా బ్రిటిషు పూర్వ భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. అంటే బ్రిటిష్ రాకముందు ఉన్నటువంటి కుల వ్యవస్థ ఒక ఫజ్జీ కుల వ్యవస్థ, అంటే ఒక నిర్దిష్టమైనటువంటి వ్యవస్థ సంబంధాలుగా లేదు. ఎందుకు? ప్రధానమైన కారణం ఏంటంటే కులము యొక్క సంఖ్య మనకు అంతవరకు తెలియదు. ఓన్లీ ఆధునిక రాజ్యమే తన పౌరులను క్లాసిఫై చేస్తుంది. వాళ్ళ సంఖ్య ఎంత, ఏ రకంగా ఉన్నారు, వాళ్ళ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక జీవనం ఏ విధంగా ఉంది అనేటువంటి సంపూర్ణమైనటువంటి సమాచార సేకరణ అనేటువంటిది ఆధునిక రాజ్యం యొక్క లక్షణం. ఈ నేపథ్యంలోనే మనము బ్రిటిషు భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి కుల గణన అనేటువంటిది చూడాలి. అంటే 19వ శతాబ్దము చివరి భాగంలో వివిధ ప్రాంతాల్లో స్థానికమైనటువంటి జనాభా లెక్కల సేకరణలో భాగంగా కులాన్ని పరిగణలోకి తీసుకొని, అంటే వాళ్ళు ఎక్కడెక్కడైతే ఆధిపత్యంలో ఉన్నారో, బెంగాల్ ప్రెసిడెన్సీ, అదేవిధంగా మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రాంతాల్లో, ఆ తర్వాత ఇది మొత్తం భారతదేశాన్ని మొత్తానికి కావాల్సినటువంటి జనాభా సేకరణ జరిగింది. కనుక బ్రిటిష్ వచ్చిన తర్వాతనే జనాభా సేకరణలో భాగంగా కులం యొక్క సంఖ్యను, అదేవిధంగా కులానికి సంబంధించినటువంటి వివిధ అంశాలపైన అధ్యయనం, ఎథ్నోగ్రఫిక్ స్టడీస్ అంటాం. ఉదాహరణకు దక్షిణ భారతదేశంలో అయితే ఎడ్గార్ థర్స్టన్ అనేటువంటి వాడు, అతను బ్రిటిష్ ఆఫీసరు, కాస్ట్ అండ్ ట్రైబ్స్ ఇన్ సౌత్ ఇండియా అని రాశాడు. అదేవిధంగా కోల్బ్రూక్ నార్త్ ఇండియాలో. అంటే కులానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని సోషలాజికల్, ఆంథ్రోపోలాజికల్, కల్చరల్, తర్వాత వాళ్ళ యొక్క సాంస్కృతిక జీవనానికి సంబంధించినటువంటి అంటే చాలా విస్తృతమైనటువంటి సమాచారం మనకు బ్రిటిష్ రాజ్యానికి అనుకూలంగా ఉండేటువంటి మేధావులు, అంటే యూనివర్సిటీస్లో ఆంథ్రోపాలజీ, సోషాలజీ డిపార్ట్మెంట్స్లో పనిచేసే వాళ్ళు కులానికి సంబంధించినటువంటి సమాచారాన్ని విస్తృతంగా సేకరించడం జరిగింది. కనుక కులం ఎడల ఒక నిర్దిష్టమైనటువంటి ఆధునిక సమాచారం, ఆధునిక అవగాహన అనేటువంటిది బ్రిటిష్తో ప్రారంభమైందని మనం చెప్పొచ్చు. 1931లో జరిగినటువంటి జనాభా లెక్కల సేకరణ ఏదో అది చివరి కులమును పరిగణలోకి తీసుకొని చేసినటువంటి జనాభా సేకరణ. దాని తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత కులాన్ని జనాభా సేకరణలో భాగంగా చూడలేదు. దానికి ప్రధానమైన కారణము ఏంటంటే ఆధునిక భారత రాజ్యము ఆధునికతతో, అభివృద్ధితో అంతకు పూర్వం ఉన్నటువంటి
భారత సామాజిక లక్షణాలు అంటే మతము కానివ్వండి, లేకపోతే కులము, వాటి యొక్క ప్రాబల్యాన్ని కోల్పోతాయి. అవి బలమైనటువంటి శక్తులుగా ఉండవు. కనుక ఆధునికతతో ఇవన్నీ క్షీణిస్తాయనేటువంటి వాళ్ళకు ఉండేటువంటి, అంటే భారత స్వతంత్రానంతర పాలకులు మేధావులకు ఉండేటువంటి ఒక అభిప్రాయం. కానీ గత 7-8 దశాబ్దాలుగా చూసినట్లయితే భారతదేశంలో కులము దాని ప్రాధాన్యత తగ్గలేదు, రూపం మారింది. కులము ఇంకా కొత్త కొత్త ప్రయోగాలను కొత్త కొత్త రూపాల్లో కొత్త దశలుగా మారుతూ ప్రాబల్యాన్ని కలిగి ఉన్నాయి. ఉదాహరణకు మనం ఎన్నికల రాజకీయాలు చూసినట్లయితే దాదాపు అన్ని పార్టీస్, ఈవెన్ వామపక్ష పార్టీలు కూడా తమ అభ్యర్థుల యొక్క ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించే పద్ధతిలో రకరకాలుగా కులాన్ని ఆధారంగా చేసుకొని ఎన్నికల రాజకీయాలు నడపడం అనేది చూస్తాం. కనుక కులం ఒక రాజకీయమైనటువంటి శక్తిగా, ఒక ప్రజాస్వామ్య అభిప్రాయ సేకరణ, ప్రజాస్వామ్య సమీకరణలో భాగంగా కులము చాలా బలమైనటువంటి అంశంగా మనకు భారత రాజకీయాల్లో కనబడుతుంది. అదేవిధంగా ప్రభుత్వం యొక్క పాలసీస్ ఒకవేళ చూసినట్లయితే చాలా పాలసీస్ అడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విధానాలు, స్కీమ్స్ ఏవైతున్నాయో అవి ప్రధానంగా కులం ఆధారంగా చేసుకుని ఉన్నటువంటి స్కీమ్సే. అంటే ఒకవైపు కులము అనేది ప్రధానమైనటువంటి అంశం కాదని చెప్తూనే కులము ఆధారంగానే, కులము ప్రాతిపదికగానే చాలా ప్రణాళికలను చేయడం అనేటువంటిది మనకు కనబడుతుంది. అతి ప్రధానమైనటువంటిది రిజర్వేషన్స్, బలహీన వర్గాలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్, అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేవి అంటాము. వివిధ బ్యాక్వర్డ్ క్లాసెస్కు సంబంధించినటువంటి కమిషన్స్ వాటి రిపోర్ట్స్ చూసినట్లయితే అవి కూడా కులమును ఆధారంగా చేసుకొని వాటి లెక్కలను వేసి ఏ కులానికి ఎంత, లేకుంటే ఏ కులంలో, అంటే బీసీసీ ఒకళ్ళు చూసినట్లయితే దాంట్లో వర్గీకరణ చేసి ఎవరికి ఎంత పాలు అనేటువంటిది నిర్ణయించబడింది. దీని మొత్తానికి ఆధారము అంటే 1931 తర్వాత కుల గణన జరగలేదు కనుక 1931లో జరిగినటువంటి జనాభా గణనలో భాగంగా లెక్కించినటువంటి కుల గణన ఏదో దాని ఆధారంగానే దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ, దాని ప్రొజెక్షన్స్ పై ఆధారపడి ఈ రిజర్వేషన్స్ కానివ్వండి, మిగతా పాలసీస్ కూడా నిర్ణయించబడమనేటువంటిది మనము చూస్తాం. అంటే చెప్పదలుచుకున్నది ఏంటంటే కులము అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి రాజకీయ, సాంస్కృతిక, సామాజిక అంశంగా ఉండడం అనేటువంటిది భారతదేశంలో చూస్తాం. అంటే ముఖ్యంగా స్వతంత్రానంతరం కూడా. అయితే స్వతంత్రానంతరము కులంలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి లేకుంటే మౌలికమైనటువంటి మార్పులు ఏంటి అంటే, కులముకు ఉండేటువంటి లక్షణాల్లో అంటే క్రమానుగత శ్రేణి ఒక లక్షణము, కులంలోనే వివాహం జరగడం అనేటువంటిది రెండవ అంశము. మూడవది అతి ప్రధానమైనటువంటిది కులము ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి క్రమంలో వేసేటువంటి పాత్ర. అంటే దాదాపు అన్ని ఉత్పత్తి విధులు, అంటే ప్రొడక్టివ్ ఫంక్షన్స్ ఏవైతున్నాయో ఉత్పత్తి క్రమమే కులం ఆధారంగా భారతదేశంలో ఉంది. వ్యవసాయానికి అనుబంధంగా ఉండేటువంటి చేతి వృత్తులు, ఉదాహరణకు హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ కానివ్వండి, కార్పెంటరీ, గోల్డ్ స్మితరీ, దాదాపు అన్ని కులాలు అన్ని ఉత్పత్తి తర్వాత సేవా క్రమాలన్నీ కులం ఆధారంగానే ఉన్నాయి. అయితే బ్రిటిష్ కాలం నుండి ప్రారంభమైనటువంటి ఈ క్రమము స్వతంత్రానంతరం చాలా తీవ్రంగా అయినటువంటి క్రమం ఏదైతుందో అది కులానికి, వృత్తికి, క్యాస్ట్ అండ్ ఆక్యుపేషన్కి మధ్య ఉన్నటువంటి సంబంధము క్రమంగా బలహీనపడడం. అంటే సాంప్రదాయిక కుల వృత్తులు ఏవైతున్నాయో ఉత్పత్తి వృత్తులు, అదేవిధంగా సేవా వృత్తులు క్రమంగా క్షీణించి వాటి స్థానంలో ఆధునిక విద్యా వ్యవస్థ పైన, సాంకేతిక విద్య, సైంటిఫిక్ విద్యపై ఆధారపడినటువంటి ఫంక్షన్స్ వాటిని రిప్లేస్ చేయడం అనేటువంటి కనబడుతుంది. కనుకనే కుల వృత్తుల స్థానంలో ఐఐటీల్లో, ఐటీఐలో రకరకాలైనటువంటి వృత్తి విద్యల్లో శిక్షణ పొందినటువంటి వాళ్ళు ఈ పనులు చేయడం అనేటువంటిది మనం చూస్తాం. ఒకవైపు కులానికి, వృత్తికి మధ్య ఉన్నటువంటి సంబంధం బలహీన పడడము, రెండో వైపు ఈ కులాల్లో కూడా బ్యాక్వర్డ్ కాస్ట్లే కానివ్వండి, అదేవిధంగా షెడ్యూల్ కాస్ట్ ట్రైబ్స్లో కొంత విద్య పెరగడము, దానికి అనుగుణంగా ఆధునిక రాజ్య వ్యవస్థ సృష్టించినటువంటి అవకాశాల్లో పాలు కావడము, షేర్ కావడం అనేటువంటి దానికి డిమాండ్ చేయడం అనేటువంటిది అది రిజర్వేషన్స్ యొక్క ప్రాధాన్యతను పెంచింది. అంటే రిజర్వేషన్స్ కులాలను ఆధారంగా చేయడం వల్ల ఈ కులాలకు ఆధునిక వ్యవస్థలో ఉండేటువంటి ఉపాధి వనరుల పంపిణీలో షేర్ ఇవ్వడం అనేటువంటిది. కాకపోతే సాంప్రదాయిక విద్యావంతమైనటువంటి కులాలు ఏవైతే వాటికే ఆధునిక రాజ్య వ్యవస్థ సృష్టించినటువంటి అవకాశాలన్నీ చాలా పెద్ద ఎత్తున అందడం అనేటువంటిది మనం చూస్తాం. కనుక అక్కడ కాన్ఫ్లిక్ట్ మనకు
రిజర్వేషన్స్ అనేటువంటిది ఎందుకు ఒక ప్రధానమైనటువంటి రాజ్యపరమైన సామాజిక సంఘర్షణ పునాదిగా ఏర్పడింది అంటే ఉన్నటువంటి అవకాశాలన్నీ సాంప్రదాయిక విద్యా కులాలు అంటే ట్రెడిషనల్ లిటరేట్ కాస్ట్ ఏవైతున్నాయో కులాలు ఏవైతున్నాయో అవి వాటిని పొందడం, కొత్తగా వస్తున్నటువంటి విద్యావంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిజర్వేషన్స్ ద్వారా దీన్ని కోరడం అనే దానికి ఆ మధ్య ఉన్నటువంటి వైద్యం కారణంగానే ఈ ఘర్షణ అనేటువంటి కనబడుతుంది. ఆ ఘర్షణ యొక్క చాలా తీవ్ర రూపం మన మండల్ కమిషను ఆ పర్యవసానంగా వచ్చినటువంటి ఆ రిజర్వేషన్స్ కాన్ఫ్లిక్ట్ ఏదో దాంట్లో మనకు కనబడుతుంది. మండల్ కమిషను దాదాపు అందరూ రిజర్వేషన్ కేంద్రంగా ఉన్నటువంటి అంశంగానే చూస్తున్నారు, కానీ కాదు. మండల్ కమిషన్లో చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్, భూమికి సంబంధించినటువంటి ఇష్యూస్, వనరుల పంపిణీకి సంబంధించినటువంటి ఇష్యూస్ను చారిత్రాత్మకంగా సామాజికంగా ట్రీట్ చేయడం అనేటువంటి మండల్ కమిషన్. కనుక మండల్ కమిషన్కు ఒక విస్తృతమైనటువంటి సైద్ధాంతిక చారిత్రక పరిధి నేపథ్యం ఉన్నటువంటి కమిషన్ రిపోర్ట్ అది. అది వేరే విషయం. కనుక మండల్ అంటే భారత సామాజిక చరిత్రను విభజించాలనుకుంటే మండలు పూర్వ మండల అనంతరంగా చెప్పవచ్చు. ముఖ్యంగా కుల ఘర్షణలకు సంబంధించినటువంటి ప్రాధాన్యతను ఆధారంగా చేసుకొని. రెండవది 1990 తర్వాత బాగా బలపడినటువంటి హిందుత్వ రాజకీయాలు ఏవైతుందో వాటి గురించి కూడా మనం చెప్పాలి. హిందుత్వ ఇన్ ప్రిన్సిపల్ కులము అప్రధానమైనటువంటి అంశంగా చూస్తుంది ఒకటి. రెండవది కులము భారతదేశ యొక్క సామాజిక ఐక్యతను క్షీణింపజేసేటువంటి భంగపరిచేటువంటి అంశంగా చూస్తుంది. మూడవది హిందువుల యొక్క ఐక్యతకు వ్యతిరేకంగా ఉండేటువంటి అంశంగా కులాన్ని చూస్తుంది. కనుక కుల గణన ఎడల బీజేపీ మిగతా హిందుత్వ సంఘ పరిహార సంస్థలు దానికి వ్యతిరేకంగా ఉన్నాయి. వాస్తవంగా చూసినట్లయితే కులం అనేటువంటిది ఆర్థిక పునాదిపై ఆధారపడినటువంటి అధిక పునాదికి మూలంగా ఉండేటువంటి అంశం. దాన్ని మనము అంత సింపుల్గా కొట్టివేయడానికి వీలేదు. దాని యొక్క రూపం మారుతున్నప్పటికీ కనుక ఈ నేపథ్యంలోనే అంటే హిందుత్వ రైజ్ కాంటెక్స్ట్లో కాంగ్రెస్ కులగణను రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కులగణను ఒక ప్రధానమైనటువంటి రాజకీయ భావజాల అంశంగా ముందుకు తీసుకొచ్చింది. ఆ క్రమంలోనే మనము తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి కాస్ట్ సర్వే ఏదో దాన్ని మనం చూడాలి. ఇప్పుడు ఎనివే మొత్తం భారతదేశంలోనే ఒక ప్రధానమైనటువంటి అంశంగా ఇది. దీని ఆధారంగానే భారతదేశంలో సామాజిక న్యాయం అనేటువంటిది సాధ్యము అనేటువంటిది అంటే హిందుత్వ రాజకీయాలు దానికి ప్రత్యామ్నాయంగా కుల ఆధారిత సామాజిక న్యాయం అనేటువంటిది ఈరోజు మనకు భారతదేశంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి రాజకీయ భావజాల చర్చకు కేంద్రంగా ఉంది. కనుకనే కుల గణన యొక్క కాన్సిక్వెన్సెస్ సోషల్గా పొలిటికల్గా చాలా ఫార్ రీచింగ్ ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. ఎందుకంటే కుల సమీకరణలు కులం ఆధారమైనటువంటి ఒకసారి కులాల యొక్క సంఖ్య చాలా స్పష్టంగా బయటపడినట్లయితే దాంతోపాటు ఏ కులానికి ఎన్ని వనరులు ఉన్నాయి, ఆర్థిక బలం ఏంటి, అదేవిధంగా రాజకీయ బలం ఏంటి అంటే ఇది తెలియదని కాదు, ఇది తెలుసు. కాకపోతే ఒక నిర్దిష్టమైనటువంటి డెఫినెట్నెస్ అనేటువంటిది కులగణన ద్వారా ఏర్పడుతుంది. కనుక భారత రాజకీయ రూపుతెన్నులు గణనీయంగా మారేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయం మనము ఈ అంశాలను ఈ గ్రంథంలో చర్చించేటువంటి ప్రయత్నం మేము చేశాము. అంటే ఇది ఒక భూమికగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అదేవిధంగా దేశంలో మున్ముందు ఒక విమర్శనాత్మకమైనటువంటి నిశ్చితమైనటువంటి విపులకరణతో ఉన్నటువంటి డీటెయిల్డ్ అయినటువంటి చర్చ జరగడానికి ఈ పుస్తకము సహాయపడుతుంది అనేటువంటిది మా ఆశయం. కనుక ఈ పుస్తకాన్ని అందరూ అంటే రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు, మేధావులు, విద్యార్థులు, తర్వాత పౌర సమాజానికిలో ఉన్నటువంటి శక్తులు పుస్తకంను చర్చించడం అవసరం. ఈ చర్చ ద్వారా కులం ఎడల మనకున్నటువంటి అవగాహన అంటే సైద్ధాంతిక సామాజిక రాజకీయ అవగాహన పెరగడానికి దోహదపడుతుందని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.